2026 10th ఫలితాల్లో నారాయణ జైత్ర యాత్ర కొనసాగిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎప్పట్లాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో మెప్పించారని చెప్పారు. ఎస్ఎస్సీలో 10 మంది నారాయణ విద్యార్థులు 598 టాప్ మార్కులు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ, నారాయణ విద్యా సంస్థల కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ తెలిపారు. అలాగే 9 మంది 597 మార్కులు, 33 మంది 596 మార్కులు, 37 మంది 595 మార్కులు, 50 మంది 594 మార్కులు, 63 మంది 593 మార్కులు, 91 మంది 592 మార్కులు, 116 మంది 591 మార్కులు, 99 మంది 590 మార్కులు సాధించగా 590 ఆ పైన మార్కులు 508 మంది విద్యార్థులు సాధించినట్లు డైరెక్టర్స్ తెలిపారు. ఏటేటా నారాయణ తన ఫలితాలను తానే అధిగమించడం ఓ ఆనవాయితీగా మారిందని ఆ సంస్థ కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ చెప్పారు. It was only because of our teachers and the parents' support as well as the management. And all the daily practice tests or the DPTs and the micro schedule planned by the Narayana was very helpful for us to achieve it very easily. And the continuous exams, the concept, the way of teaching by the teachers, way of teaching of the concept, which made us to remember the concept very well. And concept, application and analysis, I think was the need which made us to stand over here, and I am very thankful to be a part of the Narayana. పాస్ పర్సెంటేజ్ కాదు, తర్వాత యావరేజ్ మార్కులు చూసినట్లయితే యావరేజ్ మార్కులు చూస్తే అటు సబ్జెక్ట్ పరంగానే చూడండి, సబ్జెక్ట్ పరంగా సెంటిమర్స్ వచ్చిన విద్యార్థులు ఉండొచ్చు, లేదు మొత్తం మీద యావరేజ్ మార్క్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అత్యద్భుతమైన ఫలితాన్ని కనబరిచారండి. ఫస్ట్ లాంగ్వేజ్లో సెంటెన్స్తో పాటుగా యావరేజ్ మార్కు 91.521. అంటే మొత్తం విద్యార్థులు 14,186 మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రతి 5కి పైగా 87 మంది విద్యార్థులు విజయదుందుని మోగించారు. ఇదే విధంగా 594, 93, 92, 91, 590కి పైగా 508 మంది విద్యార్థులు, అంటే 12% శ్రీకాకుళంతో మొదలుపెట్టి శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి నుండి, శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి నుండి, కృష్ణా జిల్లా నుండి, ప్రకాశం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా నుండి, మరి